ధ్యానం కుదిరితే, ఇది కూడా మనకి కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఆజ్ఞాచక్రంలో ధ్యానం కుదిరి మనసు అక్కడ లయమైతే, మరోది లేకుండా అక్కడే లయమైతే, అక్కడే మనం అంతర్దృష్టితో వీక్షిస్తూ మనసు పూర్తిగా లయమైపోయి స్థిరమైపోతే అప్పుడు ఆ కూటస్థ చైతన్యంనే మనం పొందుతాము. ఆ కూటస్థ చైతన్యాన్ని పొందితే ఆ కూటస్థ చైతన్య కారకుడైన ఆ పురుషుణ్ణి అక్షరుడు లేదా అవినశ్వర పురుషుడు అనే పరమాత్మను మనం అర్థం చేసుకుంటాము, దర్శిస్తాము. ఇది వివరంగా ఉంది. ఇదే వివరానికి సంబంధించిన సాధనని లహరి మహేష్ చేసి, లహరి మహేష్ కూడా ఆ కూటస్థ చైతన్యంలో ఉన్నటువంటి ఆ అక్షరుడు అవినశ్వర పురుషుడు అని ఆయన దర్శించారు. దర్శించి, అంటే ఇప్పుడు ఇక్కడ లేదు, ఇది ముందు ముందు వస్తుంది, అది ఎలా దర్శించారు, ఏం చెప్పారు అనేది దర్శించి ఆ దర్శనంలో లయమయ్యి ఇప్పుడు నేనే కూట